హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే లాస్ట్ మంత్ అంటే జూలైలో ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ నుంచి ఒక టాప్ 10 బెస్ట్ మూవీస్ అయితే తీసుకొచ్చాను. అవి యాక్షన్, థ్రిల్లర్, అడ్వెంచర్ అండ్ హారర్. వీటి నుంచి అయితే ఒక 10 మూవీస్ రికమెండ్ అయితే చేస్తాను. ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి, ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. నంబర్ 10 తమిళ్ వెబ్ సిరీస్ అయిన చట్నీ సాంబార్. ఎస్, ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా డిస్నీ హాట్‌స్టార్లో 6 ఎపిసోడ్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 నుంచి 15 మినిట్స్ యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్లో కామెడీ అండ్ డ్రామా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. తండ్రి కోసం ఏదైనా చేసే కొడుకు ఒకవైపు, తల్లి కోసం ఏదైనా వదులుకునే కొడుకు మరొక వైపు. వీరి మధ్యలో ఉన్న ప్రతి ఒక్క సీన్ చాలా వరకు కామెడీగా ఉంటుంది. యోగి బాబు వన్ మ్యాన్ షోగా నవ్వించారు. ఫ్యామిలీతో చూడాల్సిన వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 9 కన్నడ మూవీ అయిన శాకాహారి. ఎస్, ఈ మూవీ 2 hours 26 minutes యావరేజ్ డ్యూరేషన్తో ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ పరంగా ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. సినిమా మొదటిలో యావరేజ్గా వెళ్తూ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎవర్ గ్రీన్. ఒక తప్పు నుండి తప్పించుకోవడానికి ఒక్కొక్కరిని ముక్కలుగా నరకడం, థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా చాలా సీన్స్ అయితే నచ్చేలా ఉంటాయి. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే 50 నుండి 60 సంవత్సరాల వయసు ఉన్న సుబ్బన్న ఒక చిన్న హోటల్ నడిపించుకుంటూ ఉంటే ఒక చిన్న కేసు నుండి తప్పించుకోవడానికి తన హోటల్లో ఒక వ్యక్తిని ముక్కలుగా నరికి ఆ ముక్కలు కట్టెల పొయ్యిలో వేసి టిఫిన్ అండ్ చాయ్ చేసి ఆ హోటల్కి వస్తున్న వారికి ఇస్తుండేవాడు. మరి ఎందుకని సుబ్బన్న ఒక వ్యక్తిని ముక్కలుగా నరకాల్సి వచ్చింది అనేది మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా మాత్రం చాలా వరకు నచ్చుతుంది. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. నెంబర్ 8 హాలీవుడ్ మూవీ అయిన ఆర్కేడియన్. ఎస్, ఈ మూవీ 1 hour 48 minutes యావరేజ్ డ్యూరేషన్తో 4 లాంగ్వేజ్తో ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ హారర్ అండ్ యాక్షన్ అండ్ హారర్ పరంగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ అయితే చేస్తారు. స్టోరీ చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ టైం జరుగుతుందో ఎవరు కూడా గెస్ చేయలేరు. స్టోరీ విషయానికి వస్తే మనుషులకి దూరంగా ఒక అడవిలో బతుకుతున్న తండ్రి, 2 కొడుకుల్లో రాత్రి అవుతుందంటే చాలు వింతైన జీవులు ఊరి బయట ఉన్న ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వస్తూ ఉంటాయి. మరి ఈ తండ్రి, 2 కొడుకులు ఈ వింత జంతువుల నుంచి ఎలా తప్పించుకొని బయటపడ్డారు అనేదే ఈ సినిమా స్టోరీ. హాలీవుడ్ సినిమాలో మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో వాటికి మించి ఈ సినిమాలో అయితే కనిపించింది. ఆ జంతువుని కూడా చాలా డిఫరెంట్గా చూపించారు. హాలీవుడ్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూస్తూ ఎంజాయ్ అయితే చేసేయచ్చు. నంబర్ 7 తమిళ్ మూవీ అయిన హాట్స్పాట్. ఎస్, ఈ మూవీ 2 hours 15 minutes యావరేజ్ డ్యూరేషన్తో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ డ్రామా అండ్ కామెడీ పరంగా ప్రతి ఒక్కరికైతే నచ్చుతూ ఉంటుంది. అంతేకాకుండా మంచి మెసేజ్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఫన్, డ్రామా అండ్ యాక్షన్ ప్రతి ఒక్క కేటగిరీ నచ్చుతుంది. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే 4 కేటగిరీలో మొదటి క్యారెక్టర్ చూసుకుంటే పెళ్ళైన అమ్మాయి తన డ్రీమ్స్ ఏదైనా పక్కకు పెట్టేసి ఇంట్లోనే ఉండాలా అనే కాన్సెప్ట్తో ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్ చూసుకుంటే ఫన్గా మాత్రం చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న లవర్స్ మధ్యన ఒక షాకింగ్ ఇన్సిడెంట్ వస్తుంది. ఈ సీన్ చాలా వరకు నవ్వునైతే తెప్పిస్తుంది. థర్డ్ ఎపిసోడ్ చూసుకుంటే అమ్మాయి చిన్న పని ఎవరికి చెప్పకుండా చేస్తే అది తప్పు, కానీ అబ్బాయి మాత్రం ఒక తప్పు చేసినా అది తప్పు కాదు అనే కాన్సెప్ట్తో ఈ స్టోరీని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ స్టోరీ చాలా ఎమోషనల్గా చూపించారు. ఫోర్త్ స్టోరీ చూసుకుంటే చిన్న పిల్లల కోసం చాలా బెస్ట్గా మెసేజ్ ఇచ్చారు. గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ వీటి కోసం అయితే 4th ఎపిసోడ్లో చూపించడం అయితే జరిగింది. ఇలా ప్రతి ఒక్క సీన్ నచ్చుతూ ఉంటుంది, కానీ థర్డ్ స్టోరీ మాత్రం ఫ్యామిలీతో చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మసాలా సీన్స్ ఉంటాయి, మిగతా అంతా ఓకే. నెంబర్ 6 సౌత్ కొరియా మూవీ అయిన మై చిల్లింగ్ రూమ్మేట్. ఎస్, ఈ మూవీ 1 hour 48 minutes యావరేజ్ డ్యూరేషన్తో వికీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఈ మూవీ డ్రామా, యాక్షన్ అండ్ హారర్ పరంగా చాలా సీన్స్ అయితే మీకు నచ్చుతాయి, కానీ భయపెట్టే సీన్స్ అంతగా మాత్రం లేదు.
పర్ఫెక్ట్ తెలుగు డబ్బింగ్, ఎలాంటి వల్గర్ సీన్స్ ఉండదు, స్టోరీ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. చిన్న బడ్జెట్తో వచ్చిన సినిమాలో బెస్ట్ సినిమాగా ఇది ఒకటి. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయి చనిపోతాడు. కానీ ఇతని ఆత్మ మాత్రం ఒకే ఒక్క అమ్మాయికి కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ వ్యక్తి ఎలా చనిపోయాడు, మరి ఎందుకని ఈ వ్యక్తి బ్రతికున్న అమ్మాయికే కనిపిస్తాడు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. మంచి కామెడీతో మొదలై మంచి లవ్ స్టోరీతో ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చారు. టైంపాస్గా హ్యాపీగా చూసే సినిమాలో ఈ సినిమా కూడా ఒకటి. నంబర్ 5 సౌత్ కొరియా మూవీ అయిన స్లీపింగ్. ఎస్, ఈ మూవీ 1 hour 53 minutes యావరేజ్ డ్యూరేషన్తో ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ డ్రామా అండ్ హర్రర్ సీన్స్ పరంగా ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. అంతేకాకుండా థ్రిల్లర్ పరంగా కూడా చాలా సీన్స్ అయితే మీకు నచ్చుతాయి. సినిమా స్లోగా వెళ్తూ ఉంటుంది, కానీ చీకటి పడితే చాలు తెల్లారి చూసే లోపు ఇల్లంతా మొత్తం వింతగా మారిపోతూ ఉంటుంది. బెస్ట్ హర్రర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ప్రతి ఒక్కరిని భయపెట్టడానికి ప్రయత్నించారు. సినిమా ఆటోగ్రఫీ వావ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా నిద్రపోతూ ఉంటే ఒకరోజు హస్బెండ్ నిద్ర నుండి లేచి ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు అని భయంగా ఒక మాట చెప్పి మరలా నిద్రపోతాడు. కానీ నెక్స్ట్ డే నుండి ఈయన వింతగా ప్రవర్తిస్తూ ఇంట్లో ఉన్న నాన్ వెజ్ని పచ్చిదే తింటూ తన భార్యని అలాగే తన పాపని చంపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. మరి ఇది ఎలా జరిగింది, హ్యాపీగా ఉన్న వీరి ఫ్యామిలీలోకి హర్రర్ సీన్స్ ఎలా వచ్చాయి అనేది సినిమా స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమా. ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించదు. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఎవరు గెస్ చేయలేరు. ప్రతి ఒక్క సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హ్యాపీగా ఈ సినిమా ఫ్యామిలీతో చూసేయచ్చు. నంబర్ 4 తెలుగు మూవీ అయిన తెప్ప సముద్రం. ఎస్, ఈ మూవీ 2 hours 20 minutes యావరేజ్ డ్యూరేషన్తో ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ సినిమా థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా చాలా వరకు మీకైతే నచ్చుతూ ఉంటుంది. ఈ సినిమాలో అంబటి అర్జున్ అండ్ చైతన్యరావు వీరి యాక్టింగ్ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే తెప్ప సముద్రం అనే ఊరిలో స్కూల్ పిల్లలు మిస్ అవుతున్నారు అని కేసులు వస్తూ ఉంటాయి. పోలీస్ ఆఫీసర్ అయిన చైతన్యరావు ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు, ఈ కేసులో ఎలాంటి ట్విస్టెస్ ఉన్నాయి, పిల్లలు కిడ్నాప్ చేసేది ఎవరు, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ వావ్ అనిపిస్తుంది. స్కూల్ పిల్లలు మిస్ అవ్వడం వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు అనేది సినిమా లాస్ట్ వరకు ఎలాంటి హింట్ కూడా ఇవ్వరు. ఎవరికి డౌట్ రాకుండా సినిమా మొత్తం తీసుకువచ్చారు. అలాగే లవ్ స్టోరీ బాగుంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా నచ్చుతుంది. అంబటి అర్జున్ న్యాచురల్గా ఒక విలేజ్ క్యారెక్టర్లో నటించాడు. ఈ సినిమా కూడా ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. నంబర్ 3 తమిళ్ మూవీ అయిన హిట్ లిస్ట్. ఎస్, ఈ మూవీ 2 hours 8 minutes యావరేజ్ డ్యూరేషన్తో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగులో అవైలబుల్గా అయితే ఉంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా చాలా సీన్స్ అయితే మీకు నచ్చుతాయి. సెకండ్ హాఫ్ నుండి సినిమా స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటారు. ఒకే ఒక రీజన్తో ఒక్కొక్కరు చంపుకోవడం, మంచి చెయ్యాలి అని అనుకుంటున్న వ్యక్తికి చెడు జరిగేలా చేస్తే ఆ వ్యక్తి ఎంతకు తెగిస్తాడనే కాన్సెప్ట్తో ఈ సినిమా రావడం జరిగింది. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్లో వచ్చే సీన్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇంత ప్లానింగ్ ఎలా చేశారు అనేది వచ్చే సీన్స్ కూడా నచ్చుతాయి. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే విజయ్ అనే వ్యక్తి వాళ్ళ అమ్మని అలాగే చెల్లిని ఒకతను కిడ్నాప్ చేస్తాడు. నేను ఏమైతే చెప్తానో అది చెయ్యకపోతే మీ అమ్మని అలాగే చెల్లిని చంపేస్తాను అని బెదిరించడంతో విజయ్ వాళ్ళ అమ్మ కోసం అలాగే చెల్లి కోసం ఎంతటికి తెగించాడు అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ఎక్కడ ల్యాగ్ అనిపించదు, అలాగే బోరింగ్ కూడా ఫీల్ అవ్వరు. నెక్స్ట్ టైం జరుగుతుంది, నెక్స్ట్ టైం చేస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ చాలా కలుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ చాలా వరకు ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు. ఒకరిని చంపడానికి కారణం ఏంటిదనేది ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుంది. అది కూడా చాలా వరకు నచ్చుతుంది. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. నంబర్ 2 తెలుగు మూవీ అయిన ప్రసన్న వదనం. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 2 hours 25 minutes యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్. సుహాస్ ఈ సినిమాలో న్యాచురల్గా నటిస్తూ తనకు వచ్చిన ప్రాబ్లం నుండి బయటపడడానికి చేసే ప్రయత్నం ప్రతి ఒక్కటి నచ్చుతాయి. ఒకరు క్రైమ్ చేసి ఇంకొకరిని ఇరికించడం, ఎలాగైనా ఈ క్రైమ్ కేసు నుండి బయటపడడానికి చేసే ప్రయత్నం, పోలీసులు కూడా ఈ కేసుని ఎలా క్లోజ్ చేయాలనే చేసే ప్రయత్నాలు, ఇలా ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే సుహాస్కి ఒక యాక్సిడెంట్ వలన కొన్ని విషయాలు అలాగే మనుషులని మర్చిపోతూ ఉంటాడు. ఇలా నైట్ సమయంలో
ఒక అమ్మాయిని ఒక అబ్బాయి లారీ కింద తోసేసి చంపేస్తాడు. ఇది చూసిన సుహాస్ని కూడా ఆ వ్యక్తి చంపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. మరి ఈ ప్రాబ్లం నుండి సుహాస్ ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా స్టోరీ. సుహాస్ తన యాక్టింగ్ తో నెక్స్ట్ లెవెల్ గా అనిపిస్తూ ఉంటుంది. వ్యక్తులని గుర్తుపట్టకపోయినా కూడా ఎవరు ఈ అమ్మాయిని చంపారు అనేది తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ఇది కూడా నచ్చుతుంది. ఈ మర్డర్ ఎవరు చేశారు అనేది ఫస్ట్ హాఫ్లోనే తెలిసినా కూడా నెక్స్ట్ టైం జరుగుతుంది. సుహాస్ ఈ మర్డర్ నుండి ఎలా తప్పించుకుంటాడు అనేది చేసే ప్రయత్నాలు ఇలా ప్రతి ఒక్కటి థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ సినిమా కూడా ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. నంబర్ 1 బాలీవుడ్ మూవీ అయిన త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్. ఎస్, ఇది వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా థ్రిల్లర్ అండ్ క్రైమ్, కానీ ఈ వెబ్ సిరీస్ 18 పేజ్ చూడాల్సిన వెబ్ సిరీస్. చాలా మసాలా సీన్స్ అండ్ డార్క్ డైలాగ్స్ అయితే ఉంటాయి. టోటల్గా 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. స్టోరీ ఎక్కడ బోరింగ్ అయితే అనిపించదు. ఒక ఎపిసోడ్ కంప్లీట్ అవుతున్న ప్రతిసారి నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి అని కోరిక కూడా కలుగుతూ ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ వారి జీవితం ఎలా ఉంటుందని చూపించారు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే త్రిభువన్ మిశ్రా చేస్తున్న ఉద్యోగానికి వచ్చే జీతానికి ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండడంతో డబ్బులు సంపాదించడానికి వేరో మార్గమైన డబ్బులని అమ్మాయిల దగ్గర తీసుకొని వారిని సుఖపెడుతూ ఉండేవాడు. ఇలాంటి దారి త్రిభువన్ ఎంచుకున్నందుకు ఎలాంటి ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. ఇతని కోసం తన ఏరియాలో అందరికీ తెలిసిన తర్వాత తన ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేసింది అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఒక్కొక్క ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ డ్రామా పరంగా నచ్చుతూ ఉంటుంది. కానీ ఫ్యామిలీతో చూడాల్సిన వెబ్ సిరీస్ మాత్రం కాదు. ఓకే ఫ్రెండ్, చూసారు కదా లాస్ట్ మంత్లో రిలీజ్ అయిన మూవీస్ నుంచి టాప్ 10 మూవీస్ లిస్ట్. ఇంకిలాగే టాప్ 10 మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక టాప్ 10 మూవీ లిస్ట్తో మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.